నమస్కారం. నమస్కారం. చిన్న పిల్లలకు ఈ మధ్య కాలంలో ఆయాసం, ఉబ్బసం అట్లా పిల్లలకి దాని గురించి మీ గిరిజన మూలిక వైద్యంలో ఒక వేరు గురించి గానీ చెట్టు గురించి గానీ చెప్తారా? చిన్నపిల్లల గురించి అడిగారు కాబట్టి చెప్తున్నామా. చిన్నపిల్లలకి ఏమంటే మా గూడాలలో మాకు డాక్టర్ ఉండరు, వైద్యులు ఉండరు. మేము ఏం చేస్తామా, చిన్నపిల్లలకు తెల్లజిల్లడి ఏర్లు, సాదేవి చెట్టు ఏర్లు, దాంట్లో కర్పూరము, తర్వాత వచ్చేసి పలకరసము, ఈ 4 కలుస్తాయమ్మా. తెల్లజిల్లడి ఏర్లు, తెల్లజిల్లడి పూలు, సాదేవి పూలు, సాదేవి ఏరు. ఈ తెల్లజిల్లడి ఉంటుంది. సాదేవి చెట్టు ఎక్కడ ఎవరికైతే తెలుసు ఇళ్ళ ఉంటుంది. ఈ సాదేవి చెట్టు ఏరు, ఆ ఏరు తర్వాత జిల్లడి పూలు, ఆ పూలు తీసుకొని దాంట్లో మామూలుగా పటికి కలుస్తుంది, పాతరసం పలకరసం కలుస్తుంది. ఈ ఏరు తీసుకొని మెత్తగా రోటి దంచి బాగా దంచి పేస్ట్ చేసి 1 కేజీ పేస్ట్కి ఈ పటికి బెల్లము ఒక 20 గ్రాములు, పాతరసము ఒక 100 గ్రాములు వేసి మెత్తగా రుబ్బి ఆ నీళ్ళని ఆరబెట్టి దాన్ని చిన్నపిల్లలకైతే గురిగింజంత చేస్తామమ్మా. పెద్దోళ్ళకైతే బఠానీ గింజంత చేస్తాం. ఇంకా ముసలికైతే మామూలుగా కంది గింజంత చేస్తాం. ఈ గుళికలు పొద్దున్న సాయంత్రం వాడితే ఈ దినుడు మీకు ఏం ఉపయోగపడుతుందంటే, ఫస్ట్ ఊపిరితిత్తులలో నిమ్ముండని, ఊపిరితిత్తులు నిమోనియా ఉండని, ఊపిరితిత్తుల గల్ల ఉండని, పిల్లలు మంచిగా ఊపిరితిత్తులు ఫ్రీగా ఆడి గల్ల దిగిపోయి మంచిగా ఆకలి మంచిగా బలంగా ఉండి, ఏమో ప్రతి మనిషికి గాలి పీల్చుకోవడమే బలం అమ్మ, చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ. ఎందుకంటే ఆస్మా, అలర్జీ, తుమ్ములు, పడిశము, వ్యాధి నుండి మన పెద్దలు చెప్పుకుంటా మాటలు వచ్చి చెప్పుకుంటా, అమ్మ నాకు కడుపున వస్తుంది, అమ్మ నాకు గల్ల వస్తుంది, అమ్మ నాకు దగ్గు వస్తుంది చెప్తాం. పిల్లల నుండి ఒక 60-70 ఏళ్ళ ముసలిళ్ళకు కూడా అన్ని రకాల మందులు, అన్ని రకాల టానిక్లు, అన్ని రకాల సూదులు, అన్ని రకాల వాములు, వద్దలు ఎన్నెన్నో వస్తుంటారు. ఈ చెంచు గిరిజన వైద్యంలో ఒక్కసారి మందు దాపిస్తే ఆ పిల్లోడు ఒక నెల వాడిననుకో ఒక 10 సంవత్సరాలకి వ్యాధి రాదమ్మా. అందుకోసం వ్యాధికి ఈ పిల్లలు చాలా మంది బాధపడి, చలికాలం వస్తుంది, చలికాలంలో చాలా మంది తల్లికి చెప్పుకోలేని పిల్లలు కాబట్టి ఈ వ్యాధి గురించి చక్కని వైద్యం అక్కడ దొరుకుతుంది. పౌడర్ ఉంటుంది, దీని ట్యాబ్లెట్ ఉంటాయి. మీరు 1 మంత్ వాడుతుండే మీకు మీ పిల్లడు బుస్స ఉంది, దగ్గు ఉంది, ఊపిరితిత్తులో నిమ్ముందంటే మా వైద్యం వాడుతుండమ్మా. ఈ మందు వాడేటప్పుడు ఆ పిల్లడు నూనె పదార్థాలు పెట్టకూడదు. తల్లి కూడా తల్లిపాలు ఇవ్వచ్చు. పూతపాలు ఇచ్చినప్పుడు కాగబెట్టి ఆరబెట్టి ఇవ్వాలి. ఈ మందు 1 నెల రోజులు వాడితే మీ పిల్లడు చక్కగా ఊపిరితిత్తులు బతికినాలు. 1 నెల వాడితే బతికినాలు ఆరోగ్యం ఉంటాయి. ఎక్కువ ఉంటే 3 నెలలు వాడుకోవాలి, తక్కువ ఉంటే 1 నెల వాడుకోవాలమ్మా. ఈ అలర్జీ, ఆస్మా, ఊపిరితిత్తులు నిమ్ము, కప్పము, తల్లి కడుపు నుండి వచ్చినప్పుడు డెలివరీ అయ్యేటప్పుడు ఉమ్మనీరు తాగేటారు కొంతమంది పిల్లలు. ఆ ఉమ్మనీరు లోపల 2 నెలలు నిలబడిపోతుంది. డాక్టర్లు మందు ఇస్తారు కానీ వేసినప్పుడు తగ్గుతుంది, లేకుంటే లేదు. కాబట్టి ఈ మందు తినిపిస్తే లోపల పోయి మొత్తం ఫిల్టర్ చేసి లోపల అంతా ఊపిరితిత్తులు క్లీన్ చేసుకొని ముడ్డి నుండి బయటికి పంపిస్తుంది. పిల్లలు టెస్టులు చేస్తుందని ఈ వైద్యం అందరూ పెంచుకోవాలని, ఆరోగ్యం కూడా మనసు